మీ ఉద్దేశం అయితే ఈ దురుద్దేశంతోనే మీరు అడుగుతున్నారు, ఇది బాలేదు. నేనైతే ఇప్పటివరకు విన్నాము, మేము తీర్పుకు రెడీ అయ్యాము, ఈ దశలో అది కుదరదు, మంచిది కూడా కాదు మీరు అడుగుతుంది, సరైనది కాదన్నారు. ఇది ఎప్పుడు జరిగింది? నవంబర్ 3న జరిగింది. మళ్ళీ నిన్న వచ్చింది. అది నిన్న వస్తే నిన్న ఈయన రాలేదు, ఏజీ వెంకటరమణి రాలేదు. కానీ ఆయన సహాయకురాలు ఆమె భట్టి, ఐశ్వర్య భట్టి, ఆమె వచ్చి ఏమంటున్నారు అంటే ఆయన వెళ్ళారండి ఆ కేసుకు, అందుకోసం దీన్ని సోమవారానికి వాయిదా వేయండి అన్నారు. మళ్ళీ ఇప్పుడు మండిపోయింది చీఫ్ జస్టిస్కు. దిస్ ఈజ్ అన్ఫెయిర్ టు ది కోర్ట్ అన్న, దిస్ ఈజ్ అన్ఫెయిర్ టు ది సుప్రీం కోర్ట్, కోర్ట్ ఆఫ్ ది ల్యాండ్, దేశానికి ఇదైనా మీరు ఇలా చేస్తారా? మీరు ఎందుకని కేసులన్నీ వాయిదా వేయండి అని అప్పుడు అన్నాడు ఆయన. మొన్న ఆయన అడిగాడు, నేను చెప్పాను, ఆయన మీద గౌరవంతో మేము ఈరోజుకి వాయిదా వేసాము. ఈరోజు కూడా రాకుండా మళ్ళీ మీరు సోమవారానికి వేయండి అంటే ఎందుకు 23వ తారీఖు దాకా 24 దాకా వాయిదా వేయండి, 25వ తేదీ ఎలాగో మీరు కోరుకున్న ఆయన ఆ మాట అనలేదు. కానీ జస్టిస్ సూర్యకాంత్కి ఎలాగో సుప్రీంకోర్టు స్వాగతం పలుకుతుంది కదా. అంటే న్యాయ వ్యవస్థ అన్నది ఎంత తీవ్రమైన ఒత్తిడిలో పనిచేస్తుంది. ప్రధాన న్యాయమూర్తులు గతంలో కూడా నియామకాల గురించి అట్లా విచారం వెలిబుచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ కోర్టు బెంచ్ మీద కూర్చొని చీఫ్ జస్టిస్ తను విచారిస్తున్నకి ఇప్పుడు మీరు